అట్లీస్ట్ ఈ రోజైనా ఆయన ఒక గంట ముందు వస్తే బాగుండేది. ఒరేయ్, రూపాయి వడ్డీ రమణమ్మతో పెట్టుకున్న వాడెవడు బాగుపడలేదురా, లబలబలాడిపోవాల్సిందే. అప్పనంగా నా దగ్గర ఇంత డబ్బులు కొట్టేశావు, నువ్వు నాశనం అయిపోతావురా. పిన్ని గొంతులా ఉందేంటి? కడుపు మాడే టయానికి ఇంటికి తీసుకొచ్చాడు. అమ్మా పిన్ని, ఇదేనా రావడం? ఎప్పుడో దొంగల బండికి వచ్చానే తల్లి. మరి ఇంత ఆలస్యమైందేంటి పిన్ని? వస్తూనే ఉన్నానే, ఆటో వెళ్తూనే ఉంది, మీటర్ తిరుగుతూనే ఉంది. హైదరాబాద్ లో ఉన్న అన్ని వచ్చాయి గాని మీ ఇల్లు మాత్రం ఇప్పుడు వచ్చింది. అందుకే ఎప్పుడో మర్చిపోయిన తిట్లన్నీ గుర్తు చేసుకుని వాడిని మరీ తిట్టాను. అడ్రస్ తెలియలేదేమో పాపం ఆటో వాడికి. ఎంత అమాయకురాలువే. తిరుమలలో ఉండే వాళ్ళకి బోడిగుండ్ల గురించి, కోనసీమలో ఉండే వాళ్ళకి వరదల గురించి, ఆటో వాళ్ళకి అడ్రస్ల గురించి తెలియకుండా ఎలాగుంటాయే. మన దగ్గర ఎక్కువ డబ్బులు గుంజేయాలని ఈ సందు ఆ గొందు అన్ని తిప్పి తిప్పి ఇక పెట్రోల్ అయిపోతుంది అన్న సమయానికి మనం దిగాల్సిన చోటు తీసుకొచ్చి దింపుతారే తల్లి. సరే పద పిన్ని. పద. పుట్టినరోజు పండగంటే ఇల్లంతా వచ్చేవాళ్లతో వెళ్లేవాళ్లతో ప్యాసింజర్ రైల్లాగా ఉంటుందనుకుంటే ఖాళీగా ఉందేమిటే? ఫంక్షన్ కి ఇంకా టైం ఉంది పిన్ని, ఇంకా పాప అయినా రాలేదు. ఈ రోజు కూడా దాన్ని స్కూల్కి పంపించకపోతే ఏం పోయిందే? అయినా ఇన్ని పనులన్నీ నువ్వు ఒక్కదానివే చేసుకోకపోతే పనోళ్ళని పెట్టుకోవచ్చు కదా. ఎలా చిక్కిపోయావు చూడు. నేను చేసేది ఆయనకి పాపకే కదా. వాళ్ళకి స్వయంగా నా చేతులతో నేను చేస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఆడోళ్లు తృప్తి కోసం చేస్తారు, మగాళ్లు భయంతో చేస్తుంది అని అనుకుంటారు. వాళ్ళని నీ గుప్పిట్లో పెట్టుకోవాలని చిలక్క చెప్పినట్టు చెప్పినా వినిపించుకోవు కదా. ఇంతకీ వచ్చిన పని చెప్పనే లేదు. ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు పట్టుకున్నాయమ్మా. పట్నంలో ఉన్న డాక్టర్కి చూపించుకోమన్నారు. ఎవరికో ఎందుకు, అల్లుడికే చూపించుకొని సాయంత్రం వెళ్ళిపోదామని వచ్చాను. అదేంటి రాక రాక వచ్చావు? 4 రోజులు ఉండి వెళ్ళి పిన్ని. అమ్మా, వెళ్తే నిద్ర చేయకుండా వెళ్ళాలి, చేస్తే 10 నిద్రలైనా చెయ్యాలి అని మా తాత చెప్తూ ఉండేవాడు. సరే, నువ్వు ఇంతగా చెప్తే కాదనలేను గాని ఉంటానులే. ఇదిగో ప్రస్తుతానికి మాత్రం కాఫీనో టీనో గ్లాసు నిండా పట్టుకురా. అలాగే. నా తల్లే. ఇక్కడుంటే ఏ లోటు లేకుండా గడిచిపోతుంది. ఇక్కడే ఉంటాను. హలో. పొద్దున అంతసేపు చెప్పినా ఈసారి కూడా కరెక్ట్గా టైంకే రావాలా? తొందరగా రండి. మీరుంటే ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాం. మీరేమో ఇంతవరకు రాలేదు. అందుకే నేనే అన్ని రెడీ చేశాను. మీరు పాప తప్ప అన్నీ రెడీగా ఉన్నట్టే. కాసేపట్లో గెస్టులు కూడా వచ్చేస్తున్నారు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఊరు నుండి రమణమ్మ పిన్ని కూడా వచ్చేసింది. అవునా? ఓకే ఓకే, హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. బాయ్. బాయ్. డాక్టర్ గారు, నేనొచ్చినప్పుడు ఒక నర్సు వెళ్లిపోయిన భర్త తిరిగి రాడని వాదించిందే, ఆమెనొకసారి పిలవండి. ఆమె లేదమ్మా, ఈ రోజు లీవ్లో ఉంది. ఆవిడ ఫోన్ నంబర్ అయినా ఇవ్వండి, ఆవిడతో చాలా మాట్లాడాలి. ఆ విషయం గురించి వదిలేయమ్మా. ఎలా వదలగలను డాక్టర్? నాకెంత బాధేసిందో తెలుసా? ఏవండి, అచ్చం మన కథ లాంటిదే. చివర్లో వెళ్లిపోయిన అతను చనిపోయి ఉంటాడు అని అనింది. నాకు చాలా కోపం వచ్చింది. ఆ నర్సు మీద అరిచేశాను. నా గురించి ఎవరు ఏమన్నా నువ్వు తట్టుకోలేవని ఆవిడకు తెలియదు కదా. యు ఆర్ రైట్ వంశీ. అసలు రాధకు నీ మీద అంత ప్రేమ ఉందని నాకే తెలీదు. ఇంత మంచి భార్య దొరికినందుకు యు ఆర్ రియల్లీ లక్కీ. నిలబడి మాట్లాడుతున్నావేంటమ్మా? కూర్చో. పర్వాలేదు డాక్టర్ గారు, మేమింటికి వెళ్ళిపోవాలి. ఈ విషయం గుర్తొచ్చి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా వచ్చేసాం. వాళ్ళు కంగారు పడుతుంటారు. ఓకే ప్రకాష్, మేము బయలుదేరుతాం. వంశీ, నువ్వు తన కాంటాక్ట్లో లేవని రాధ మెంటల్గా బాగా డిప్రెస్ అయింది. ఎందుకైనా మంచిది, రేపొకసారి రాధను తీసుకుని నార్మల్ చెకప్కి రండి. ఈయన వచ్చేశారు కదా, నాకే సమస్య లేదు డాక్టర్ గారు. నిజంగా నా గుండె ఆగిపోయినా ఈయన్ని చూస్తే తిరిగి కొట్టుకుంటుంది.
ఎప్పుడు ఇన్ని చూశానో అప్పుడే నేను పడిన బాధ అంతా మర్చిపోయాను. నిన్నే మా పెళ్ళైనట్టుంది. దట్స్ రియలీ గుడ్. వీ నీడ్ దట్ వంశీ. షీ విల్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ కండిషన్. ఏమండి, మీరు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడరా? నేను ఒక్కసారి కూడా వినలేదు. Hope we have a better option. That how much she likes her husband. It's pathetic. Her situation is like this. అయ్యో, మీరు కూడా మాట్లాడండి. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. పల్లెటూరు దాన్ని కదా, మా ఊర్లో కొంచెం ఇంగ్లీష్ వస్తేనే గొప్ప. అలాంటిది మా ఆయనకి బాగా ఇంగ్లీష్ వచ్చంటే నాకెంత సంతోషంగా ఉంటుంది. కానీ నేను ఒక్కసారి కూడా ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడడం వినలేదు. For the first time I felt Come on man, be open. I can act like her husband, but can't be real Vamsi. ఇప్పుడు మీరేం మాట్లాడారండి? అబద్ధాన్ని నిజం చేయడం చాలా సులభం, కానీ నిజాన్ని అబద్ధం అని నిరూపించడమే చాలా కష్టం అని చెప్పాను. అర్థమైందా? మీరేం చెప్పారో ఒక్క ముక్క అర్థం కాలేదు. అందుకేనేమో ఇంగ్లీషు చాలా మందికి తెలీదు. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. వెళ్దాం పదండి. వస్తాను డాక్టర్ గారు. శివప్రకాష్. Bye వంశీ. అమ్మాయి, ఈ ఖాళీ ప్లేట్ అని తీసేయమ్మా. ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుంది. ఎండన పడొచ్చి ఆకలి మీద తింటున్నానని వాళ్ళకేం తెలుసు? హాయ్ హారిక. హాయ్ హారిక. రండి రండి, కూర్చోండి. కిషోరేడమ్మా? ఆయన ఇంకా రాలేదండి. ఈ రోజు కూడా పేషెంట్లు హాస్పిటల్ అంటూ డ్యూటీలోనే ఉండిపోయాడు అనమాట. ఇంతకీ బర్త్డే బేబీ ఎక్కడ? అది వాళ్ళ డాడీతో ఉంది. ఇద్దరు వస్తున్నారు. మీరు కూర్చోండి. అదిగో పాపని తీసుకుని ఆయన వచ్చేస్తున్నట్టున్నారు. మీరు కూర్చోండి. అలాగే. హారన్ వినిపించింది. కార్ రాలేదేంటి? ఎంత చెప్పినా ఎప్పుడు ఇంతే. ఈ రోజైనా తొందరగా రావచ్చు కదా. హాస్పిటల్లో ఉన్నంతసేపు అసలు ఇల్లే గుర్తురాదు ఈయనకి. నిజంగా నా గుండె ఆగిపోయినా ఈయన్ని చూస్తే తిరిగి కొట్టుకుంటుంది. ఈసారి కూడా కరెక్ట్గా టైంకే రావాలా? తొందరగా రండి. ఏంటమ్మా, అల్లుడు గారు ఇంకా రాలేదా? లేదు పిన్ని. పాప రోజు బస్సులోనే కదా వస్తుంది. అవును. మరి ఈ రోజు మీ ఆయన తీసుకురావడం ఏంటి? ఇప్పుడు చూడు, ఇద్దరు లేరు. పొరపాటున రావడం ఆలస్యమైందనుకో, వచ్చిన వాళ్ళంతా ఏమనుకుంటారు చెప్పు? ఏం కాదులే పిన్ని, 20 నిమిషాల్లో వచ్చేస్తారు. ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. వచ్చేస్తుంటారులే, పద. రాధా అనే అమ్మాయికి భర్తలా నటించాలి. వెంటనే వెళ్తేనే నీ కూతురు క్షేమంగా ఉంటుంది. అమ్మాయి హారిక, ఇలారా. అదేమిటే అలా నిమ్మకు నీరెత్తినట్టున్నావు? ఎంత ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం ఇంకా రాకపోవడం ఏమిటి? అసలు బయలుదేరాడో లేదో ముందు ఫోన్ చేసి కనుక్కో. నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను, పద. హలో. ఏవండి, ఎక్కడున్నారు? 20 నిమిషాలు వస్తానన్నారు, ఇంతవరకు రాలేదు. అసలు బయలుదేరారా లేదా? హరి, పాప బర్త్డే నీకే కాదు నాకు ముఖ్యమే. వస్తున్నానని చెప్పాను కదా. ఇక్కడ పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. నువ్వేం వరి అవ్వకు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను టెడ్డీ అక్కడ ఉంటాం, ఓకేనా? ఏవండి, టెడ్డీతో ఒకసారి మాట్లాడతాను. ఒకసారి దానికి ఫోన్ ఇవ్వండి. ఏవండి, దానికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. అది ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చాను కదా, నిద్రపోతుంది. అయినా ఫోన్లో మాట్లాడడం ఎందుకు? కాసేపు ఆగితే ఇంటికే వస్తాం కదా. సరే అయితే తొందరగా వచ్చేయండి. జాగ్రత్త. అలాగే ఉంటాను, ఓకే బాయ్. ఇంకా ఎంతసేపు ఫోన్లో మాట్లాడతారు? రండి.
వస్తున్నా. అన్నయ్య, నాకు భలే సంతోషం వేసింది. మా ఆయన వచ్చేసారు, మీ ఆయన కూడా తప్పకుండా తిరిగి వస్తారని ఆ అమ్మాయికి ధైర్యం చెప్దామని హాస్పిటల్కి వెళ్ళానా, కానీ ఆ అమ్మాయి వాళ్ళ ఆయన కూడా తిరిగి వచ్చేసాడట. ఏంటో ఈరోజు నాకు అంతా సంతోషంగానే జరుగుతోంది. రాధా, హడావిడిగా నువ్వు ఆయన తీసుకెళ్లేసరికి మేమందరం చాలా కంగారు పడ్డాం. సార్ సార్ మీ లగేజ్. ముంబై నుంచి మేడం గారికి మీరు తీసుకొచ్చిన గిఫ్ట్లు ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చాం సార్. వస్తాం సార్. చూసారా అన్నయ్య, ఆయనకి నేనంటే ఎంత ప్రేమో, అంత దూరం నుంచి నా కోసం ఏవేవో తెచ్చారంట. ఎందుకు బాబు ఇప్పుడు ఇవన్నీ అనవసరంగా తెప్పించడం? కాకపోతే నువ్వు ఊరుకో అన్నయ్య, నీకేం తెలీదు. భర్త ఏదైనా ఊరికెళ్తే తిరిగి వచ్చేటప్పుడు భార్యకి మంచి మంచి బహుమతులు తెస్తాడంట. మన సరస్వతి చెప్పింది. హై, చీర ఎంత బాగుందో. వస్తానని చెప్పాను కదా హరి. హారిక కాదు, నీ హారర్. రేయ్ నువ్వా? థ్యాంక్స్ డాక్టర్. పాపకి ఇన్సులిన్ ఇప్పించావుగా, అది ఇప్పుడు ఎలా ఉంది? కండిషన్ నార్మల్గానే ఉందిగా? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, డోంట్ వరీ డాక్టర్. నేను మోసాలు చేస్తాను కానీ మాట తప్పను. బై ద వే, నేను పంపించిన బట్టలు గిఫ్ట్స్ అన్ని నీకు చేరాయా? ఇవన్నీ ఎందుకు పంపించావురా? సారీ డాక్టర్, వీటి విషయం నీకు ముందుగా చెప్పలేదు. ఏమండి, ఈ షర్ట్ అన్నయ్య కోసమేనా? మీ భార్య పిలుస్తుంది చూడు డాక్టర్. మిమ్మల్నే. ఏమండి, ఇది అన్నయ్యకే కదా? ఆ, అన్నయ్య, ఈ షర్ట్ నీకేనంట. చూడు చూడన్నయ్య, ఇది నీకోసమే తెచ్చుంటారే. ఎంత బాగుందో. రాధా చాలా హ్యాపీగా ఉంది డాక్టర్. ఆవిడ ఎలా ఉన్నా నాకు అనవసరం. నువ్వు చెప్పినట్టే ఇక్కడికి వచ్చాను, ఆవిడ ప్రాణాలు కాపాడాను. ఈరోజు నా టెడ్డీ బర్త్డే, ఇక నేను వెళ్ళాలి. పాపను ఎక్కడికి తీసుకొచ్చిస్తావో చెప్పు. అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలా డాక్టర్? ఇందుకేనా అంత డబ్బు ఖర్చు పెట్టి ఇవన్నీ పంపించింది? నువ్వు అక్కడే ఉండాలి. నిన్ను చూస్తూ రాధా హ్యాపీగా గడపాలి. వెళ్ళిపోయిన భర్త తిరిగి వచ్చాడన్న ఆనందం దానికి రోజు రోజుకి పెరిగిపోవాలి. దాని కోరికలన్నీ తీరిపోవాలి. అబ్బా, లైఫ్లో ఈ ఆనందం చాలు అని వెర్రెత్తిపోవాలి. ఓ విధంగా అది స్వర్గాన్ని చూడాలి. అవన్నీ నువ్వే చేయాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను ఎందుకు చేయాలి? నాకు పెళ్ళయింది, భార్య ఉంది, నాకంటూ ఓ పర్సనల్ లైఫ్ ఉంది. కాసేపట్లో నేను ఇంటికి వెళ్ళాలి, లేకపోతే చాలా ప్రమాదం. అది నీ సమస్య, దానికి నన్నేం చేయమంటావు? నా సమస్య ఏంటంటే నువ్వు రాధని సంతోషంగా చూసుకునేంత వరకు నేను పాపనివ్వను. ఇది కన్ఫర్మ్. రేయ్, అది చిన్నపిల్ల, పైగా పేషెంట్. దానికి చిన్న బాధ కలిగినా నేను తట్టుకోలేను. నువ్వు చెప్పినట్టే చేశాను. ఇకనైనా నా పాప నాకు ఇచ్చారా? ఇవ్వండి డాక్టర్. నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే, అక్కడే ఉండాలి. నేను ఆడిచ్చినట్టే నువ్వు ఆడాలి. నా వల్ల కాదు. అవుతుంది. పేషెంట్ అయిన నీ కూతురు నా దగ్గర ఉన్నంత వరకు నీ వల్ల ఏదైనా అవుతుంది. రేయ్, అసలు ఎవర్రా నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? రాధకు నీకు ఏంటి సంబంధం? ఆమె కోసం నా జీవితంతో ఎందుకు ఇలా ఆటలాడుకుంటున్నావు? అమాయకుల్లా కనిపిస్తున్న వీళ్ళ నీ చేత ఇదంతా చేయిస్తున్నారా? రేయ్, మీ అందరూ అంతా చూస్తాను. ఆవేశపడకు డాక్టర్. వాళ్ళకి మన నాటకానికి ఏ సంబంధం లేదు. పాపం వాళ్ళు నిజంగానే అమ్మాయి. కానీ నాకు రాధకి సంబంధం ఉంది. అదేంటన్నది మాత్రం నీకు అనవసరం. నేను చెప్తున్నాను, నువ్వు చెయ్యాలి అంతే. దట్స్ ఆల్. లేదంటే నేనెంతకైనా తెగిస్తాను. నిర్దాక్షిణ్యంగా నీ కూతురు పీకని కూసేస్తాను. ఇంకో విషయం, పోలీస్ ఇంట్లో ఉన్నాను కదా అని ఓవర్ యాక్షన్ చేయకు. అర్థమైందా? హలో హలో,
ఏమండి, ఈ చీర చాలా బాగుందండి. మనం ఈ రంగు చీర కోసం అప్పుడు సిటీలో చాలా షాపులు తిరిగాం కదా, అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఈ చీర తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను కొన్ని వస్తువులు సరస్వతికి ఇస్తాను. నాకెందుకు రాదమ్మా? నువ్వు వద్దన్నది ఊరుకోదు, దానికి నచ్చితే అంతే. ఇక వాళ్ళ కోసం ప్రాణమైన ఇచ్చేస్తుంది. ఏమండి, బాబాయ్కి ఏం తెచ్చారు? రాధా, ఆయన చాలా దూరం నుంచి వచ్చారు. వచ్చి రాగానే బయటికి తీసుకెళ్ళాం. కాసేపు ఆయన వదిలేస్తే విశ్రాంతి తీసుకుంటారు కదా. అయ్యో, ఆయన వచ్చిన సంతోషంలో ఆ విషయం కూడా మర్చిపోయానే. ఏమండి, ఇవి తర్వాత చూసుకుంటాను, ముందు మీరు రండి. రండి. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. అంతా మనం అనుకున్నట్టే జరిగింది. నన్ను ఎంత పర్ఫెక్ట్ ప్లాన్తో ఇంట్లోకి పంపావో అంతే పర్ఫెక్ట్గా కిషోర్ని కూడా పంపావు. మన ప్లాన్స్ మీద ఈ గొర్రెలకు ఏమాత్రం అనుమానం రాలేదు. ఇక మీదట ఈ ఇల్లు మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది. హరి ఓం తత్సత్. రాధమ్మ జీవితంలో సంతోషం ఉంటది గాని ఇక మీదట నీ జిందగీలో అన్ని కష్టాలే. నే చెప్పినవన్నీ జరుగుతాయి. ఎదుర్కోనికి సిద్ధంగుండు.